మిర్చి స్టఫ్డ్ చికెన్ కీమా కావలసిన పదార్థాలు: చికెన్ కీమా, బజ్జీ మిర్చి, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, నూనె, గరం మసాలా, కారం, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, యాలకులు, మిర్చి, పెరుగు, కసూరి మేతి, లవంగాలు, మిరియాల పొడి. మిర్చి స్టఫ్డ్ చికెన్ కీమా కావాల్సిన పదార్థాలు చూసాం కదండి, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఓకే, మిర్చి స్టఫ్డ్ చాలా ఈగర్గా వెయిట్ చేస్తాను యాక్చువల్లీ ఎలా ఉంటుంది ఏంటని చెప్పేసి. సో మన ప్రాసెస్లోకి వెళ్ళిపోయే ముందు క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని. ఖచ్చితంగా. జనరల్గా చిన్నపిల్లలు అంటే చాలా వరకు చికెన్ లైక్ చేస్తూనే ఉంటారు. సో వారంలో అసలు వాళ్ళకి ఎంత మోతాదులో ఎన్నిసార్లు ఇస్తే మంచిది? సో చిన్నపిల్లలకైనా సరే మనం ప్రోటీన్ సోర్స్ కోసమని డిఫరెంట్ లైక్ వెజిటేరియన్ సోర్సెస్ కానీ ఎగ్స్ కానీ ఇలా అన్నీ ఇంకాపరేట్ చేయాల్సి వస్తుంది. ఓన్లీ చికెన్ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. సో వాళ్ళకి వారంలో ఒక 3 times వరకు ఇవ్వచ్చు, చిన్న చిన్న పోర్షన్స్. బికాస్ వాళ్ళు ఎక్కువగా 100 grams వరకు అయితే తినలేరు కాబట్టి ఒక 50 grams అలా ఎక్కువ ఫ్రై చేయకుండా దాన్ని కబాబ్ లాగా కానీ కొంచెం బాయిల్ చేసి అలా ఇవ్వచ్చు. ఎక్కువ ఫ్రై చేయొద్దా? అంటే జనరల్గా అయితే కొంచెం ఎక్కువగానే మనం ఇలాంటి నాన్ వెజ్ రెసిపీస్ ఏదైనా బాగా కుక్ చేసి తినాలంటారు కదా. ఫ్రై అంటే డీప్ ఫ్రైడ్ అన్నారు. డీప్ ఫ్రైడా? అలా చెప్పాలి మీరు. అంటే ఫ్రై అంటే మా భాషలో డీప్ ఫ్రై చేయము అంటే డీప్ ఫ్రై. సో మనం ఇప్పటి వరకు చూపించింది కూడా అన్ని షాలో ఫ్రైసే చూపించాము. ఏది మనం ఆయిల్లో ఫుల్గా ముంచేసి ఇలా అయితే చేయలేదు కదా. అవును. సో అలా షాలో ఫ్రై వరకు ఓకే, కానీ డీప్ ఫ్రై చేయాలి. డన్. సరే, ప్రాసెస్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం. ఏం చేయాలి ఫస్ట్? సో ఫస్ట్ మనం ప్యాన్ పెట్టేసుకుందాం. సో ఫస్ట్ మనం కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుందాం. సో కొంచెం హెల్దీ వేలో తీసుకోవాలి అంటే కనుక సో ఇలా మనం ఫ్రై చేసినవి కానీ ఇలా కాకుండా జస్ట్ ఉడకబెట్టుకొని బాయిల్ చేసేసుకుని సలాడ్స్లో తీసుకున్నా కూడా మంచిదే కదా. ఇద్దరు కిడ్స్కి కానీ లైక్ అడల్ట్స్ కానీ ఎవరైనా అలా తీసుకోవచ్చు. సో అది ఒక కంప్లీట్ మీల్ అయిపోతుంది అశ్విని. ఇన్ కేస్ వెయిట్ లాస్ కోసము అలా ట్రై చేసేవాళ్ళు, క్యాలరీస్ తక్కువ తీసుకోవాలనుకునే వాళ్ళు, మామూలుగా మనం చికెన్ అంటే దాంతోపాటు రైస్, రోటీస్ అవన్నీ తీసుకునే బదులు బాయిల్డ్ చికెన్ ఒక 100 grams, దాంతోపాటు ఒక 200 grams వరకు అన్ని వెజిటేబుల్స్, టొమాటో, ఆనియన్, బ్రోకలీ, క్యాప్సికమ్ ఇలా అన్నీ స్టర్ ఫ్రై చేసేసి ఈ చికెన్, బాయిల్డ్ చికెన్ కూడా దాంట్లో మిక్స్ చేసి తీసుకున్న అదొక ప్రాపర్ బ్యాలెన్స్డ్ మీల్ అయిపోతుంది. ఓకే ఓకే, నూనె కూడా వేడెక్కింది కదా. సో ఫస్ట్ కొద్దిగా లవంగాలు వేస్తున్నాను. నెక్స్ట్ యాలకులు వేస్తున్నాను. సో నెక్స్ట్ మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను. వీటిని మనం లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ ఇవన్నీ కూడా దాంట్లో ఎలా స్టఫ్ చేస్తారు? మనకి కీమా రెడీ అయిపోయిన తర్వాత ప్రిపేర్ అయిన కీమాని దాంట్లో స్టఫింగ్ చేసి మనం మిర్చిని కూడా లైట్గా ఫ్రై చేస్తాం. ఓకే, దీంట్లోకి పచ్చిమిర్చి వేస్తున్నాను, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటో, వీటన్ని కలిపేస్తాం. ఓకే, మనకు టొమాటోస్ కొద్దిగా సాఫ్ట్ అవ్వాల్సి వస్తుంది వచ్చింది. ఒక 1 to 2 minutes వరకు మనం దీన్ని ఇలాగే కుక్ చేసుకోవాలి. ఓకే. సో అశ్విని గారు, మనం వేసిన టమాటోస్ అన్నీ కూడా సాఫ్ట్గా కుక్ అయిపోయాయి కదా. నెక్స్ట్ స్పైసెస్ యాడ్ చేద్దాం. ఫస్ట్ కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు, ఓకే, కొద్దిగా గరం మసాలా, కొద్దిగా మిరియాల పొడి, లాస్ట్ కొద్దిగా కారం వేస్తాం. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కారం లైట్గా వేస్తాం. సో దీన్ని మొత్తం ఒకసారి కలిపేస్తాం. ఆల్రెడీ ఉడకబెట్టి పెట్టుకున్న చికెన్ కీమా యాడ్ చేస్తాం. ఓకే. సో దీంట్లోకి కొద్దిగా ఒక 2 spoons కర్డ్ వేసి కుక్ చేస్తాం. ఓకే. సో అలేఖ్య గారు, ఆల్రెడీ కొంచెం వాటర్ కన్సిస్టెన్సీ ఉంది కదా, ఇది పెరుగు ఎందుకు యాడ్ చేసుకున్నాము? సో పెరుగు వేయడం వల్ల ఇది మనకి చికెన్ అనేది సాఫ్ట్గా ఉంటుంది, ఈజీగా లైక్ ఆ పెరుగులో ఉన్న వాటర్ అండ్ ఆల్రెడీ చికెన్లో ఏదైతే వాటర్ ఉంటుందో
సో రెండింటి వల్ల మనం ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేయకుండా కుక్ అయిపోతుంది. ఓకే, సో మనం వాటర్ కూడా యాడ్ చేసుకోలేదు అందుకే దండ. ఎంతసేపు కుక్ చేసుకోవాలి ఇలా? సో మనం ఒక 5 minutes పెట్టుకోవాల్సి వస్తుంది. లిడ్ పెట్టేసుకుని 5 minutes పెట్టి. ఓకే, సో స్టఫ్ చేసుకోవడానికి చికెన్ కీమా అయితే రెడీ అవుతుందండి. ఒక 5 minutes మనం లిడ్ పెట్టుకుని కుక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం. ఓకే అలకే గారు, ఒకసారి చెక్ చేద్దామా? యా, కీమా రెడీ అయిపోయింది అశ్విని. ఏ స్టఫ్డ్ చికెన్ కీమా అయితే రెడీ అయిపోయిందండి. స్టఫ్ చేసుకోవడానికి వాటర్ కూడా మొత్తం అంతా ఇంకిపోయింది కదా, ఎవాపరేట్ అయిపోయింది అంతా. సో ఎక్స్ట్రా వాటర్ అవసరం లేకుండా బాగా కుక్ అయిపోతుంది. అవును అశ్విని, ఫైనల్గా కొద్దిగా కసూరి మేతి వేస్తున్నాను. ఓకే, సరే మిక్స్ చేసుకున్నాం. సో ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని మిర్చిలోకి స్టఫింగ్ పెట్టేస్తాం. ఓకే, సో అశ్విని, మనం మిర్చిని ఇలా ఆల్రెడీ కట్ చేసి లోపల గింజలు మ్యాక్సిమం తీసేసాము. సో దీంట్లోకి స్టఫింగ్ పెట్టుకుంటాం. సో మిర్చిలో ఇలా స్టఫింగ్ పెట్టేసుకుంటున్నాం అశ్విని. ఓకే, సో ఇలాగే మిగతావి కూడా పెట్టేస్తాం. ఓకే, అశ్విని, మిర్చిలో స్టఫింగ్ అంతా పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు లైట్గా ఆయిల్ వేసేసి మిర్చిని లైక్ అవుటర్ పార్ట్ కొద్దిగా సాఫ్ట్ అయ్యే వరకు కుక్ చేసుకుంటాం. ఓకే, అశ్విని, ఆయిల్ వేడెక్కిపోయింది కదా. ఇప్పుడు మనం స్టఫ్ చేసి పెట్టుకున్న మిర్చిని వీటిలో పెట్టాం. ఓకే, సో లిడ్ పెట్టేసుకొని ఒక 1 minute వరకు కుక్ చేస్తాం. ఓకే, ఓకే అలకే గారు, ఒకసారి చూద్దామా? 2 minutes అయిపోయింది కదా. సో మన సర్వింగ్ ప్లేట్లోకి తీసేస్తాం. ఓకే, సో అశ్విని, మన మిర్చి స్టఫ్డ్ చికెన్ కీమా రెడీ అయిపోయింది. టేస్ట్ చేసేసి ఎలా ఉంది? ఓకే, ఎస్, వెరైటీ బజ్జీ లాగా ఉంది. మిర్చి స్టఫ్డ్ చికెన్ కీమా రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దాం. మిర్చి స్టఫ్డ్ చికెన్ కీమా కావాల్సిన పదార్థాలు: చికెన్ కీమా, బజ్జీ మిర్చి, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, నూనె, గరం మసాలా, కారం, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, యాలకులు, మిర్చి, పెరుగు, కసూరి మేతి, లవంగాలు, మిరియాల పొడి. మిర్చి స్టఫ్డ్ చికెన్ కీమా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో నూనె వేసి, నూనె వేడెక్కిన తర్వాత అందులో లవంగాలు, యాలకులు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, టొమాటో ముక్కలు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు అందులో పసుపు, ఉప్పు, గరం మసాలా, మిరియాల పొడి, కారం, చికెన్ కీమా, పెరుగు వేసి కలుపుకొని మూత పెట్టి కొద్దిసేపు కుక్ చేసుకోవాలి. తర్వాత బజ్జీ మిర్చిలో కుక్ చేసుకున్న చికెన్ ని స్టఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ లో నూనె వేసి, నూనె వేడెక్కిన తర్వాత స్టఫ్ చేసుకున్న మిర్చి బజ్జీలను వేసి మూత పెట్టి ఒక 2 నిమిషాలు కుక్ చేసుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, మిర్చి స్టఫ్డ్ చికెన్ కీమా రెడీ.